హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ఓపెన్ స్కూల్ 2023-24 గాను 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్లో ప్రవేశాలకైతే గడువునైతే పెంచారండి. మరి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, ఫీజులు ఎంత కట్టాలి, మనం ఒకవేళ జాయిన్ అయితే ఎన్ని క్లాసులకి అటెండ్ అవ్వాలి, మరి జాయిన్ అయ్యే ముందు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టే ముందు ఏ డాక్యుమెంట్స్ మనం పట్టుకొని వెళ్ళాలి, అన్ని విషయాల్లో కూడా ఈ వీడియోలో కూలంకుషంగా చూద్దామండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూద్దామండి, ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మనకు ఒక శాంపుల్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ మనకు కనిపిస్తుంది, ఆధార్ నెంబర్ కనిపిస్తుందండి, అదేవిధంగా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని ఖచ్చితంగా అప్లై చేసేటప్పుడు తీసుకొని వెళ్ళండి. ఇది ఓటీపీ అయితే వస్తుంది, ఖచ్చితంగా అవసరం అనమాట. అదేవిధంగా ఒక ఫోటో కూడా మీ వెంట తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి సర్నేమ్, నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, గార్డియన్, మేల్ ఆర్ ఫీమేల్, ఇవన్నీ కూడా నింపాల్సి ఉంటుందండి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కూడా అప్లికబుల్ అవుతుందండి. ఎవరైనా ఎలిజిబుల్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూద్దామండి, ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చెక్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. టీసీ ఏంటి, టీసీ ఉండాలండి. టీసీ లేకపోతే రికార్డ్ షీట్ అవసరం ఉంటుంది. అది కూడా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కావాలండి. ఒకవేళ ఫాదర్ అండ్ మదర్ లేకపోతే గార్డియన్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా ట్రాన్స్జెండర్ అయితే మాత్రం ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ ఉన్న వాళ్ళైతే అదర్ దెన్ ఓసీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. అదేవిధంగా ఒకవేళ పిహెచ్ క్యాండిడేట్లు అయితే డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు నుంచి అథారిటీతో వచ్చినటువంటి పిహెచ్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. అదేవిధంగా అదే సైనిక్ వెల్ఫేర్ నుంచి వచ్చిన వాళ్ళ పిల్లలైతే ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఉన్నటువంటి సర్టిఫికేట్ అయితే పెట్టాలండి. మరి 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ ఓపెన్ 10thలో పెట్టుకునే అవకాశం అయితే ఉందండి. మరి వాళ్ళు ఎస్ఎస్సి ఫెయిల్ అయినటువంటి మార్కులు మేము ఒరిజినల్ అయితే అక్కడ స్కాన్ చేసి పెట్టినట్లయితే మీరు ఓపెన్ 10thకి మీరు ఎలిజిబుల్ అవుతారండి. ఓపెన్ 10thలో మిగతా సబ్జెక్టులు ఏదైతే పాస్ అయ్యారో ఆ పాస్ అయిన సబ్జెక్టులను వదిలేసి మిగతా సబ్జెక్టులను మీరు చూజ్ చేసుకోవచ్చండి. చేసుకొని మీరు హ్యాపీగా ఓపెన్ 10thలో ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఫీజులు ఎంత ఉంటున్నాయి అని చూసినట్లయితే పరీక్ష నమోదు ఫీజుకి అయితే ₹5 చొప్పున మొత్తం ఒక ఎగ్జామ్కి ₹100 చొప్పున మనం కట్టాల్సి ఉందండి. అదేవిధంగా ప్రాక్టికల్ ఫీజు అయితే ₹50 చొప్పున కట్టాల్సి ఉంటుందండి. మరి వాటి యొక్క పూర్తి వివరాలను ఇంకా వీడియోలో చూద్దామండి. మరి ఇక్కడ చూద్దామండి, మీరు ఎన్ని తరగతులకి అటెండ్ అవ్వాలి అన్నది ఇక్కడ చూద్దామండి. మీరు అక్టోబర్ నెలలో 6 పీరియడ్లు అండి, 6 రోజుల పాటు మీరు అటెండ్ అవ్వాలి. అదేవిధంగా నవంబర్లో 4 రోజులు, డిసెంబర్లో డేట్లతో సైతం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి. మొత్తంగా మీరు 30 రోజులు ఈ యొక్క క్లాసులకైతే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ ప్రవేశాలకి గడువునైతే పెంచడం జరిగిందండి. మరి సార్వత్రిక విద్యాపీఠం 10 ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు డిఏఓ లింగేశ్వర రెడ్డి గారు తెలిపారండి. మరి అపరాధ రుసుము లేకుండా, అంటే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేయకుండా ఈ నెల 16వ తేదీ వరకు ఆప్షన్ అయితే ఉందండి. మరి ఎక్స్ట్రా ఛార్జ్తో కలిపి అయితే మాత్రం ₹200తో ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఉందండి. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే వేగంగా మీ దగ్గరలో ఉన్నటువంటి 10th క్లాస్ ఇంటర్మీడియట్ దగ్గరలో ఉన్నటువంటి అధ్యయన కేంద్రాల్లో సంప్రదించండి. ఇప్పుడు చూద్దామండి, ప్రవేశ రుసుము ఎంట్రీ ఫీజు ఏ విధంగా ఉంటుందని ఇక్కడ చూద్దామండి. మరి రిజిస్ట్రేషన్ రుసుము అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు జనరల్ కేటగిరీ పురుషులు అయితే మాత్రం ₹100 అండి. మరి ఫీజు రాయితీ పొందే వర్గాలనే ఉన్నాయండి. అన్ని వర్గాల స్త్రీలు కూడా ఫీజు రాయితీ అయితే పొందుతున్నారండి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు కూడా ఫీజు అయితే పొందుతున్నారండి. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు వీళ్ళు కూడా ఫీజు అయితే రాయితీ పొందుతున్నారు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా వారి పిల్లలు వాళ్ళు కూడా ఫీజు అయితే రాయితీ పొందుతున్నారండి. మరి ఇక్కడ చూద్దాము, రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ₹100 అండి. మరి ప్రవేశ రుసుము 5 సబ్జెక్టులకైతే పురుషులకైతే ₹1,300, స్త్రీలకు ఈ ఫీజు రాయితీ పొందే వర్గాల వరకు అయితే ₹900 అండి. మరి మనం మైగ్రేషన్ అండ్ టీసీ సర్టిఫికేట్ మనకు కావాలి అనుకున్నట్లయితే దానికి కట్టే ఫీజు అయితే మాత్రం
పురుషులైతే రూ. 150. అదేవిధంగా మిగతా అందరికీ కూడా రూ. 150 వర్తిస్తున్నాయండి. మరి ఒక్కొక్క సబ్జెక్టుకు రూ. 150 చొప్పున మనం జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్క సబ్జెక్టుకు రూ. 150 చొప్పున అదనపు సబ్జెక్టుకి కట్టాల్సి ఉంటుందండి. అదేవిధంగా మార్కుల బదలాయింపు ఇందాక చెప్పాను. 10th క్లాస్ పోయినప్పుడు ఒక 3 సబ్జెక్టులు పోయితే 3 సబ్జెక్టులు పాస్ అవుతాయి కదా! ఆ మూడింటిని కూడా ఈ యొక్క ఓపెన్ స్కూల్‌కి మార్కుల బదలాయింపు అయితే జరుగుతుందండి. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి రూ. 150 చొప్పున ఎన్ని సబ్జెక్టులు అయితే పాస్ అయ్యామో ఆ సబ్జెక్టులన్నింటినీ కూడా మనం ఓపెన్ స్కూల్ 10థ్‌లోకి మార్కుల బదలాయింపు అయితే జరుగుతుందండి. ఒక్కొక్క సబ్జెక్టుకు రూ. 150 చొప్పున మనం కట్టాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఆల్రెడీ చెప్పుకున్నాము లేట్ ఫీజు లేకుండా ఈ నెల 16వ తేదీ వరకు ఆప్షన్ అయితే ఉందండి. మరి లేట్ ఫీజుతో కలిపి ఈ నెల 30వ తేదీ వరకు ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు త్వరపడండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.